అంటే రియలిస్టిక్ కోర్ట్ రూమ్ డ్రామా అంటే అంకురం గుర్తొస్తుంది మనకి. అంటే సినిమాటిక్ వేలో చాలా ఉన్నాయి కానీ అంకురం ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసింది. అంటే నేషనల్ అవార్డు కూడా తెచ్చుకుంది అంకురం. మాకు ఏ వేలో ఉండబోతుంది ఈ కోర్ట్ రూమ్ డ్రామా? ఇలా ఉంటుంది అలా ఉంటుంది నేను చెప్పలేను, బట్ డెఫినెట్లీ బెస్ట్ ఫిల్మ్ అయితే అవుతుందండి. దానికి యాక్చువల్లీ తెలుగులో రిఫరెన్స్ లేదండి. ఈ సినిమా లాగా ఉండబోతుందని రిఫరెన్స్ లేదు. మీరు ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్ అంతే. నేను 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 ప్రేక్షకుడిగా, నేను ఇలా ప్రొడ్యూసర్గా సినిమా చూడలేదు. ఐ థింక్ ఈ రోజు దాకా నేను మిగతా ఏది ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నేను నమ్మేది ఏంటో చెప్తున్నా, ఈ రోజుకి ప్రేక్షకుడిగా సినిమాని ఎంజాయ్ చేయగలుగుతాను. ఐ థింక్ దట్ ఈస్ మై అచీవ్మెంట్. సినిమా డెంట్ కరప్ట్ మీ. అంటే నేను ఇక్కడే ఉండి సినిమాలో ఉండి టెక్నికాలిటీస్ తెలుసు కాబట్టి సినిమాని వాళ్ళలా చేశారు వీళ్ళలా తీశారు అని సినిమా చూసిన రోజు ఐ థింక్ ఐ లూజ్ మై ఏమంటారు లవ్ ఫర్ దిస్ ఆర్ట్ ఫామ్. అండ్ నాకు ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ దట్. ఈ రోజుకి ఒక యానిమేషన్ సినిమా చూసి ఏడుస్తాను, చిన్న చిన్న ఎమోషన్స్. నేను ఒక్కనే కూర్చొని సినిమా చూసినప్పుడు లెగ్స్ క్లాప్స్ కొడతాను ఒక సీన్ బాగుంటే. సో ఒక సినిమాని ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేయగలుగుతున్నా, నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అండ్ నేను అలాగే కోర్ట్ చూశాను. అండ్ కోర్ట్ అన్నది అసలు నాకు ఇది దానిలాగా ఉందా దీనిలాగా ఉందా, ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి ఒక కేసుని డీల్ చేశారు ఏ ఆలోచన లేకుండా నన్ను మెల్లగా ఆ కథ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళందరి ఇమోషన్స్ ఫీల్ అయ్యేలా చేసింది. సినిమా అయిపోయేటప్పటికి ఒక గొప్ప ఫీలింగ్ ఇచ్చింది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ గుడ్ సినిమా, గ్రేట్ సినిమా సపోజ్ టు డూ. ఐఎమ్ వెరీ హ్యాపీ.